పెద్ద మనము నెక్స్ట్ ఇయర్ మార్చిలో చూద్దాం. ఈ పెద్దకి మాత్రం థియేటర్లో చూద్దాం నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ బాబా కల్లూరి గారు, వన్ ఆఫ్ ద యాక్టర్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా ఏసీపీ సార్ ప్రతాప్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, అలాగే వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే పత్రికా విలేకరులకు కూడా మీకు అందరు కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, ఆపరేషన్ పద్మ ఈ సినిమా చాలా రాఘవ మందలపు గారు అద్భుతంగా ప్రొడ్యూస్ చేసి డైరెక్షన్ కార్తికేయ గారు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నిజంగా మీరు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యం ఆయన ఆరోగ్యాలతో జీవితాంతం ముందుగా విజయంగా సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఇక్కడికి వచ్చినటువంటి ప్రేమ్ రాజ్ అన్న గారికి, అలాగే మా హీరో నరేష్ గారికి, అలాగే శాండీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ సినిమాలో ఒక మంచి హీరోలు పోషించానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కార్తికేయ గారికి మరియు రాఘవ మందలపు గారికి మరొకసారి సంతోషాన్ని వ్యక్తపరచుకుంటున్నాను. అలాగే మా ఆపరేషన్ పద్మ సినిమా మీరు చిన్న సినిమా మాత్రం అనుకోకదండి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, అలాగే మా ఫైట్ మాస్టర్ కానీ, డిఓపి కళ్యాణ్ స్వామి గారు కానీ, ఈ సినిమాకి ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా వాళ్ళ ఎంతో కృషి చేసి ఈ సినిమాకి పనిచేశారండి. నిజంగా ఈ అంతా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కార్తికేయ గారు. నేను పొగుడుతున్నానని కాదండి, కార్తికేయ గారు నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ అవుతాడండి. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా సరే కార్తికేయ గారి చేతుల్లో పడితే వారి నటన కానీ ఆ విధంగా రాబట్టుకొని ఆ సినిమాకి కావాల్సింది కూడా ఆయన రాబట్టుకొని చేసుకుంటాడండి. నిజంగా సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ డైరెక్టర్ గారు ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ మంచి మూవీస్ చేస్తారు, అందులో నో డౌట్. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబా కల్లూరి గారు. నెక్స్ట్ ఈ మధ్యన ఏంటంటే మనకి చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ, అంటే మనకి రిలీజ్ దగ్గర నుంచి కూడా థియేటర్స్ వరకు తీసుకెళ్ళి బ్రాండింగ్, అటు రిలీజ్ పార్ట్నరింగ్ ఇవన్నీ చేసి సినీటేరియా మీడియా అని స్థాపించిన వెంకట్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో సినిమాలకి ఇప్పుడు వస్తున్న చిన్న సినిమాలకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండాలి. సో అతని యొక్క అభిప్రాయం, ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయగలరు ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం. తక్కువ మందిలో ఈయన ఒకరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆపరేషన్ పద్మ ఎంటైర్ టీమ్కి ఒకటి కంగ్రాచులేషన్స్, రెండవది విజువల్ టేక్ బాగుంది. ఫస్ట్ కార్తికేయ మన ఆఫీస్కి వచ్చినప్పుడు మొబైల్లో ఒక చిన్న పోస్టర్, కాన్సెప్ట్ పోస్టర్ తీసుకొచ్చి పోస్టర్ చూపించి, సార్ ఇది అని చెప్పి చిన్నగా తను పరిచయం చేసుకుని అంతా. ఫస్ట్ వచ్చిన పోస్టర్ వచ్చినప్పుడే దాంట్లో ఇమీడియట్గా నేను చెప్పింది ఏంటంటే, పోస్టర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు సే సంథింగ్, యూ వాంట్ టు టెల్ సంథింగ్ టు ద ఆడియన్స్. ఆ కమ్యూనికేషన్ అనేది పోస్టర్లో కనిపిస్తుంది. అండ్ సినిమా అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ ఏ విజువల్ మీడియా. ఆ విజువల్ మీడియాలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేదానికన్నా కూడా ఏం చూపిస్తున్నాం, కళ్ళు తీసుకునేంత స్పీడ్గా చెవులు తీసుకో. కనుక ఈ విజువల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తామో అంత పవర్ఫుల్గా ఫస్ట్ తను పోస్టర్ కాన్సెప్ట్స్లో చెప్పేశాను. కాబట్టి డెఫినెట్గా ఇది పాజిటివ్గా వెళ్ళే సినిమా అని చెప్పాను. ఆ తర్వాత తెలిసింది బేసికలీ ఈజ్ ఏ జర్నలిస్ట్. అక్కడ నాకు కనెక్ట్ అయిపోయాడు.
బేసికల్ ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్. అండ్ ఇద్దరం వచ్చింది ఈనాడు నుంచి. ఇంకొకటి థ్యాంక్ యూ. అండ్ మా రాఘవ గారికి దయచేసి ఇంతమందికి ఒక మంచి సినిమా చేయడం కోసం బాగా కష్టపడ్డారు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన వెరీ సింపుల్, హంబ్లీ ఐ టెల్ యూ. ఎందుకంటే ప్రొడ్యూసర్లు అనేప్పటికీ అదేదో చుట్టూ చక్కెర తీసుకొని ఉంటారు. ఆ చక్కెర నేను దగ్గర లేదు, రాకూడదు కూడా. ఆ రకంగా సింపుల్ ఏంటంటే మనలో కలిసిపోతాడు, అంటే ఎవరైనా కలిసిపోతాడు. ఇక్కడ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీళ్ళు వాళ్ళు అనేది కాదు, అందులో కలిసిపోయే మనిషి. తర్వాత సబ్జెక్ట్ పరంగా టీజర్ చాలా బాగా వచ్చింది. దాన్ని టీజర్ ఎఫెక్ట్ మిలియన్కి రీచ్కి దగ్గరగా వచ్చేసింది. అండ్ టైలర్ అందరిస్ట్ కూడా మంచి గర్జన వినిపిస్తుంది. ఆ గర్జన ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఈ సినిమా మన బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం, సెనిటేరియా ద్వారా. దీనికి సంబంధించి ఏపీ, తెలంగాణ మొత్తం డిఫరెంట్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ వే. అండ్ సినిమా సేల్స్, రైట్స్ అన్నీ కూడా మనమే చేస్తున్నాం. అండ్ ఇంతవరకు ఇండస్ట్రీలో ఎక్కడ అప్రోచ్ అయినా ఎవరితో మాట్లాడినా కానీ, నేను తనతో మాట్లాడంటే నాతో కూడా ఓటీటీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. సైన్స్ అన్నీ శుభశక్నంగా కనిపిస్తున్నాయి. తర్వాత అందరూ చీఫ్ గెస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చివరికి వెళ్తారు. నేను చివరి నుంచి వచ్చి చీఫ్ గెస్ట్ దగ్గరికి వస్తున్నాను. రివర్స్ గేర్. తర్వాత మన ప్రతాప్ గారు, ప్రతాప్ ఇద్దరు ప్రతాప్లో ఉన్నారు ఇక్కడ డాన్స్ పైన. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ కావాలి సినిమా వాళ్ళకి అందరికీ. అండ్ రామకృష్ణ గారు, ఆయన కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో పడిన స్ట్రగుల్ లేదు, ఆయన పడిన స్ట్రగుల్ లేదు, భయపడ్డ రోజు లేదు. దేనికైనా చూద్దాం ఏమవుతుంది అనే ఒక తెగింపు తప్ప. కంగ్రాట్స్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఖచ్చితంగా, డౌట్ లేదు. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. కంగ్రాచులేషన్స్ ఆల్ ద యాక్టర్స్, హీరో, హీరోయిన్. శాండీ నాకు పరిచయం లేదు, మన నరేష్ అయితే రెగ్యులర్గా ఆఫీస్కి వస్తాడు. అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తర్వాత సినిమా అనేది చాలామంది తీస్తుంటారు. ఎస్పెషల్ ఒక సినిమా బయటికి రావాలంటే చాలా కష్టపడాలి, అన్నింటికి మించి ఏంటంటే నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకంతో ముందు పెట్టుబడి పెట్టడానికి వచ్చిందే నిర్మాత గారు. అతను ఏది ఆశించకుండా డేర్ చేసి పెడితేనే అతను ఒక ప్రొడ్యూస్ చేస్తే ఎన్నో లక్షల మంది, అంటే మనకి తెలియకుండా చాలా లక్షల మంది దాని మీద బతుకుతున్నారు. వారికి పనిచేసే వాళ్ళే కాదు, బయట నుంచి భోజనాలు తెప్పించడం, ఎవడో హోటల్లో దాని మీద బాగుపడతాడు. అలా చాలా లింక్స్ ఉంటాయి. అలాంటిది లాభ నష్టాన్ని చూసుకోకుండా ఫస్ట్ సినిమాకి పెట్టుబడి పెట్టడం అనేది ముందు ధైర్యం చేసి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మందికి అవకాశాలతో పాటు ఫుడ్ పెట్టే అవకాశం కూడా కల్పించిన నిర్మాత గారు రాఘవ్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ చిన్న కరెక్షన్. చిన్న సినిమా మనం అంటున్నాం కదా, చిన్న సినిమా లేదు, అన్ని చిన్న సినిమాలు కాదు, అన్ని సినిమాలే. పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, అన్ని సినిమాలే. అన్నిట్లో ఆర్టిస్టులు ఉంటారు, అన్నిట్లోనే ఉంటారు. కాకపోతే బడ్జెట్ పరంగా కూడా పెద్దది కావచ్చు, బడ్జెట్ పరంగా కూడా చిన్నది కావచ్చు, అంతే తేడా. చిన్న సినిమా అనకండి, ఇది మంచి సినిమా. మన ఏసీపీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, ఎన్నో క్రైమ్స్ చూస్తుంటారు ఎవ్రీడే, మనకి పేపర్ కానీ అలాగే టీవీ కానీ చూస్తే ఒక రేంజ్ లో జరుగుతూనే ఉంటాయి. అలా చేయడం వల్ల శిక్షలు పడుతున్నాయని తెలిసినా మళ్ళీ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు.
ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా వాళ్ళు చూస్తున్నారు, మర్చిపోతున్నారు. మంచిని వదిలేసి చెడుని మాత్రమే తీసుకొని ఎలా చంపుతున్నారు ఏంటనేది ప్రయోగం చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి పైగా ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది మీ అభిప్రాయం తెలియజేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గౌడ్ అన్నగారికి, అట్లాగే రాఘవ్ గారికి అండ్ తమ్ముడు కార్తీక్కి, ఇతర నటీనటులు అందరూ కూడా సాయంకాల సమయంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సినిమా అన్నది ప్రభావం చూపిస్తా కానీ మార్పు తీసుకురాదనమాట ఎప్పుడు కూడా. సో నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చేంజ్, ఓన్లీ అది ఇంపాక్ట్ చూపిస్తుంది అంతే. ఆ ఇంపాక్ట్ మనిషిలో ఎలా మార్పు తీసుకోవాలి, ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది. సో మన సొంతంగా సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నంత వరకు మనం ఏది కూడా మార్చలేదు. అది సినిమా అయినా మార్చలేదు, బయట కనబడి ఏవైనా సరే మనకు ఉన్నంత వరకు ఆ స్టెబిలిటీ ఏది కూడా మనల్ని మార్చలేదు అనమాట. అది క్రైమ్ అటుపక్క పోకూడదు అంటే పోకూడదు అంతే, అది మనకు ఉండాలి. పోతే ఏమవుతుంది అనుకుంటే పడుతుంది, అది ఏదైనా కావచ్చు. తర్వాత సబ్జెక్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నాతో పాటు మా బావగారు కూడా వచ్చారు, రాజేష్ గారు. తను తారా ఆర్ట్స్ అకాడమీ చైర్మన్. ఈ డిసెంబర్లో వాళ్ళు చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ట్రెడిషనల్గా. డిసెంబర్లో ఆగస్ట్లో దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ గారు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో తను నా గురించి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ గారు. సో ఆపరేషన్ పద్మ నాకు కార్తీతో జర్నీ జగిత్యాల నుంచి ఉంది. అక్కడ కృష్ణలంక అని చెప్పి ఒక మూవీ షూటింగ్కి వాళ్ళ టీం మొత్తం అంతా కూడా అదేదో హాలిడేస్ వస్తే పిల్లల్ని వేసుకుని ఊర్లోకి పోయినట్టుగా ఈ అబ్బాయి ఒక 40 మందిని వేసుకునేసి జగిత్యాలకు వచ్చేసాడు అనమాట. సో 40 days వాళ్ళు అక్కడే ఉన్నారు. ఫస్ట్ డే మామూలుగా క్యాజువల్గా కలిసాము. సెకండ్ డే యాజ్ ఆఫీసర్గా వాళ్ళకి ప్రొడక్షన్ కోసం కలుస్తూ వచ్చాము. థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి ఏమిటంటే నేను కూడా వాళ్ళు ఒక మెంబర్ అయిపోయేసి, నేను కూడా వాళ్ళు 40 అయితే నేను 40+1 అయిపోయి 41 మెంబర్స్ అయిపోయాను. సో అలా మా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో అప్పటి నుంచి ఆ 40 మెంబర్స్ ఉన్నారో అది నాకే తెలియదు, కానీ నేను మాత్రం అలాగే కంటిన్యూగా జర్నీ చేస్తున్నాను కార్తికేయతో. సో నాకు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా నాకు ఆ అబ్బాయి దగ్గర బాగా ఒక సిన్సియారిటీ బాగా నచ్చింది. తను మూవీ చేసేటప్పుడు తను చేసే డెడికేషన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం తను ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా తన యొక్క మంచి ఒక ఒబీడియంట్ డిసిప్లిన్కి నేను ఫిదా అయిపోవడం జరిగింది. ఆ రకంగా ఆ అబ్బాయిని నేను ఒక తమ్ముడుగా స్వీకరించడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఇంకా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్న కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందులో మనకు ఎటువంటి నాలెడ్జ్ లేదు సినిమా గురించి చెప్పాలంటే, చూడడం తప్ప. సో ఒక సినిమా చూసి సినిమా గురించి కామెంట్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక జీవితం, కొన్ని జీవితాలు కొంతమంది వ్యక్తులు కలిసి ఎంతో శ్రమ కొద్దీ ఎంతో కష్టపడి వాళ్ళకి మూవీ చేసినప్పుడు ఆడియన్స్గా మనం ముందుకు వచ్చినేసి చాలా సింపుల్గా ఒక 1 or 2 minutesలో, అదర్వైజ్ ఇంటర్వ్యూలు అయ్యే లోపలనే వచ్చిన కామెంట్ చేసేస్తూ ఉంటాం, పోయిందిరా అనేస్తాం. కానీ వాళ్ళు దాని గురించి ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు ఎంతో కష్టపడింటారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ కానీ ఎక్కడ కూడా మైనస్ కానీ ఎక్కడ ఉండదండి. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడు, నెగిటివ్లో కూడా పాజిటివ్ తీసుకున్నప్పుడే లైఫ్ ముందుకు పోతుంది, సినిమా ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ మూవీ కంపల్సరీగా సక్సెస్ సాధించాలి. ఆపరేషన్ పద్మ అనేది ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. పేషెంట్ కంపల్సరీగా బతకాలి అంటే వీళ్ళందరూ కూడా హ్యాపీగా సక్సెస్ సాధించాలి. ఈ రకంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మూవీ ఇన్స్పిరేషన్తో రాఘవ్ గారు ఇంకా ఎన్నో మూవీస్ తీస్తూ ఎంతోమంది కళాకారులని, ఎంతోమంది జీవితాలని ఆదుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకొని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ మన రాఘవ్ గారు వచ్చి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఒక మంచి సినిమాని తీశారు సార్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అలాగే మనంలో వాళ్ళు 3 నటించారు ఇక్కడ. మీరు